హాయ్ గైస్, వెల్కమ్ టు అజయ్ టిప్స్. ఈరోజు మనము ట్రిగ్నామెట్రీలో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అందులో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈ ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే మీకు ట్రిగ్నామెట్రీ ఇలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఎగ్జామ్లో విత్ ఇన్ లెస్ దెన్ 5 సెకండ్స్ లెస్ దెన్ 10 సెకండ్స్ ఖచ్చితంగా మీరు సాల్వ్ చేస్తారు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ఒక్క లైక్ కొట్టండి వీడియోకి ప్లీజ్. జస్ట్ 1 సెకండ్ కొట్టే ఉంటారు అనుకుంటే ఇప్పటివరకు ఒక్క లైక్ కొట్టండి చాలు. ఓకే, లెట్ స్టార్ట్. సో బోర్డు పైన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు? cot theta plus tan theta ఇంటూ cosec theta మైనస్ sin theta ఇంటూ cos theta మైనస్ sec theta ఈక్వల్ టు అని ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మనకు కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చాడు, 0, 1, 2, -1 అని. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఆప్షన్స్ కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్స్ అనేటివి కాన్స్టెంట్ వాల్యూస్ ఇస్తే మనం ఏం చేయాలి అంటే వాల్యూ పుట్టింగ్ మెథడ్ యూజ్ చేయాలి. అక్కడ డైరెక్ట్ ఇచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేయొద్దు. మనం ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్ ఇచ్చింది కదా, దాన్ని సాల్వ్ చేయొద్దు. వాల్యూ పుట్టింగ్ మెథడ్ అంటే ఏంటంటే టీటా అనేది మనకు 0 నుంచి 30 లేదా 45 లేదా 60 లేదా 90 లేదా 135, ఇందులో మీరు ఏదైనా ఒక డిగ్రీని ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మీది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీన్నే మనం వాల్యూ పుట్టింగ్ మెథడ్ అంటాం ట్రిగ్నోమెట్రీలో, షార్ట్ కట్ మెథడ్. 100% యూజ్ అవుతుంది అన్నిటికీ ఇది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మీకు తెలియాలంటే ఇప్పుడు వీటి ఒక ఆర్డర్ చెప్తాను. ఫస్ట్ ఏ అంటే ఇప్పుడు క్వశ్చన్ వచ్చిన తర్వాత ఏది పెట్టాలి సార్, ఇందులో ఏ డిగ్రీ పెట్టాలి, సో దానికి ఆర్డర్ చెప్తాను. ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది 45 డిగ్రీస్కి ఆర్ 135 డిగ్రీస్కి. ఓకే, ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది 45 డిగ్రీస్కి లేదా 135 డిగ్రీస్కి ఇవ్వాలి. సో ఫస్ట్ మీరు 45 డిగ్రీస్కి ఇవ్వాలి. ఒకవేళ 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మీకు డినామినేటర్లో ఏమవుతుందంటే 1/0, 0/0, ఇన్ఫినైట్, ఇవన్నీ అన్డిటర్మైన్డ్ ఫార్మ్స్. ఎప్పుడైతే మీరు 45 తీసుకున్నా సరే, ఏ యాంగిల్ తీసుకున్నా కానీ ఇలాంటి ఫార్మ్స్ వచ్చేలాగా తీసుకోకూడదు. ఓకే, అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను, ప్రతి దాంట్లో ఇలాంటి అప్లికేషన్స్ వస్తాయి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో 45 తీసుకుంటే 1/0, 0/0, ఇన్ఫినైట్ అలా వచ్చింది అనుకోండి, అప్పుడు 135 తీసుకోండి. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ అయితే వీటికి క్లియర్. సెకండ్ ప్రయారిటీ అయితే 0 డిగ్రీస్ ఆర్ 90 డిగ్రీస్. ఓకే, ఈ రెండింటితో వర్కౌట్ అవ్వలేదంటే 0 డిగ్రీస్ లేదా 90 డిగ్రీస్తో ట్రై చేయాలి మీరు. సో ఫస్ట్ మీరు వీటిని అప్లై చేయాలి అంటే మీకు వీటి వాల్యూస్ తెలవాలి. సైన్, కాస్, టాన్, కొసెక్, సెక్ అండ్ కాట్, వీటన్నిటికీ 0, 30, 45, 60, 90, 135 మీకు ఆ వాల్యూస్ తెలవాలి. అవి టేబులర్ ఫార్మాట్లో ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా నేను షార్ట్ ట్రిక్స్ చెప్పాను, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వెతకండి, రీల్ దొరుకుతుంది. లాస్ట్ 10 డేస్ 15-20 డేస్ రీల్స్లోనే ఉంటుంది, జస్ట్ వెతకండి. ఓకే, సో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేనే షేర్ చేస్తాను. లేకపోతే కామెంట్ బాక్స్లో అయినా నాకు కావాలి అంటే నేను మీకు ఆ రీల్ ఎక్కడ ఉందో చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ దేనికి ఇవ్వాలి అంటే రిమైనింగ్ ఏముంది, 60 డిగ్రీ లేదా 30 డిగ్రీ. ఓకే, 30 డిగ్రీ ఆర్ 60 డిగ్రీ, దీనికి థర్డ్ ఆర్డర్ ఇవ్వాలి. ఒకవేళ ఈ నాలుగిట్లో మనకు ఆన్సర్ రాలేదు అంటే ఇఫ్ నీడెడ్ వీ నీడ్ టు ఫాలో ద లాస్ట్ వన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నా చూడండి, cot theta ప్లస్ tan theta ఇంటూ cosec theta మైనస్ sin theta ఇంటూ cos theta మైనస్ sec theta ఎంత అని అడుగుతున్నాడు. సో నేనేం చెప్పాను, ఆప్షన్స్ అనేది మనకు కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి టీటా అనేది ఫస్ట్ ప్రయారిటీ 45 డిగ్రీస్కి ఇవ్వమన్నాను కదా, సో 45 డిగ్రీస్ పెట్టండి. సో మనకి ఇక్కడ వాల్యూస్ రాశాను మీకోసం. ఓకే, cot 45 ఎంత, 1 ప్లస్ tan 45 1. ఓకే, ఇది 2 అయింది. ఓకే, cosec 45 ఎంత, √2 మైనస్ sin 45 ఎంత, 1/√2. ఓకే, నెక్స్ట్ cos 45 ఎంత, 1/√2 మైనస్ sec 45 √2. ఓకే, సో ఇక్కడ 2 ఇంటూ ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, కింద √2 అవుతుంది, పైన ఏమవుతుంది 2 మైనస్ 1 అవుతుంది, అంతే కదా. √2 ఇంటూ √2 2, 1 ఇంటూ 1 1. ఇక్కడ ఏమవుతుంది సేమ్, 1 మైనస్ 2/√2 అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 2 మైనస్ 1 1, 1 మైనస్ 2 మైనస్ 1, √2 ఇంటూ √2 2 క్యాన్సల్, 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. సో ఆప్షన్, విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఇది సింప్లిఫికేషన్
సింప్లిఫికేషన్ మనకు వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్లో కాన్స్టెంట్ వాల్యూస్ లేవు, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు ఇక్కడ కూడా. సో ఇలాంటి టైంలో కూడా మనము సేమ్ మెథడ్ వాడాలి. కానీ ఇక్కడ మీరు ఏ యాంగిల్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తారో, ఇక్కడ మీకు ఏ అయితే ఆన్సర్ వస్తుందో ఇక్కడ కూడా అదే యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ అదే ఆన్సర్ వస్తే అప్పుడు మనం ఆప్షన్ కరెక్ట్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ నేను θ = 45 తీసుకుంటాను. సో ఇక్కడ 1 ప్లస్ cot 45 1 అంటే 1 స్క్వేర్ 1 అవుతుంది. సో ఇది 2 అవుతుంది. సో 2 ఇంటూ 1 ప్లస్ ఇది కూడా 1 + 1 2 అవుతుంది. ఓకే, tan 45 1 కదా, 1 + 1 2 అవుతుంది. ఇంటూ sin θ, sin 45 ఎంత 1/√2. ఓకే, θ = 45 పెట్టుకోవాలి ఇక్కడ అంటున్నది. ఓకే, 1/√2 మైనస్ cosec θ అంటే cosec 45 √2. ఓకే, దెన్ cos θ అంటే 1/√2 మైనస్ sec θ అంటే √2. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాన్న 1/√2 సేమ్ ఎల్సిఎం తీయండి, ఎంత అవుతుంది? ఇక 2 2s 4. ఓకే, 4. ఇదేమవుతుంది 1 - 2/√2 అవుతుంది. ఇది ఎల్సిఎం తీస్తే మనకు √2 1 - 2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ √2 × √2 2 అవుతుంది. సో 2 1s 2 2s క్యాన్సల్. సో 2 ఇక్కడ -1 ఇక్కడ -1 ఉంటుంది, అంతే కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 × 1 2. సో ఇది 2 వచ్చింది మనకు. θ = 45 పెడితే 2 వచ్చింది. సో ఇక్కడ కూడా 2 వచ్చేలాగా మనము చూసుకోవాలి. ఏ ఆప్షన్లో ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి sec θ అంటే ఏంది, sec 45 అంటే ఎంత నాన్న? ఫస్ట్ దానికి చూడండి. sec 45 అంటే √2, cosec 45 అంటే కూడా √2. సో √2 × √2 2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఈ రిమైనింగ్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ sec θ అంటే √2, cosec θ అంటే √2, √2 + √2 ఇది 2√2 అవుతుంది. సో ఇది రాంగ్. sin θ అంటే 1/√2, cos θ అంటే 1/√2. సో 1/√2 + 1/√2 2/√2 ఇది. ఓకే, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ sin θ × cos θ 1/√2 × 1/√2 = 1/2 వస్తుంది. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఈ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. ఆప్షన్స్ ఇవి ఇచ్చాడు. సేమ్ θ = 45 degrees సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ మనకి ఇక్కడ కూడా అదే సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో మనకు అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే, నా హార్డ్ వర్క్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. ఎందుకంటే కంటెంట్ బాగుంటుంది కానీ రీచ్ రావట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఇంకా చాలా బాగా చేసే ప్రయత్నం చేస్తాను మీకోసం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే θ = 45 degrees పెడతాను. సో tan 45 1/6 1 అవుతుంది. మైనస్ secant θ secant 45 √2. సో √2/6 అవుతుంది ఇది. ఓకే, √2/6 ప్లస్ 3 times ఆఫ్ √2 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్, అంతే కదా, బై tan 45 1 ప్లస్ cot 45 1 ప్లస్ 2. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ √2/6 ఎంత 8. ఓకే, 3√2 ఇది క్యాన్సల్ 6 అవుతుంది. ప్లస్ 6 సారీ, ఇది 8 ప్లస్ 6. ఓకే, బై కింద ఎంత అవుతుంది 1 + 1 2, 2 + 2 4. సో పైన ఏమవుతుంది మనకు 1 + 6 7, 7 - 8 -1/4. సో ఇది -1/4 వచ్చింది మనకి ఇక్కడ. సేమ్ ఇక్కడ కూడా -1/4 దేంట్లో వస్తుంది చూడండి. సో 45 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇది √2 అవుతుంది. √2 స్క్వేర్ cosec స్క్వేర్ θ అంటే ఇది కూడా √2 స్క్వేర్. సో ఇది రాదు మనకు, రాంగ్. ఓకే, నెక్స్ట్ మైనస్ secant స్క్వేర్ θ మైనస్ √2 స్క్వేర్ cosecant స్క్వేర్ θ అంటే ఇది కూడా √2 స్క్వేర్. సో ఇది కూడా రాదు మనకు, -1/4 రావాలి. ఒకసారి చూడండి ఇక్కడ కూడా ఆప్షన్ డి చూడండి, నాకు ఇక్కడ మైనస్ కనిపిస్తుంది కదా. సో మైనస్ cos స్క్వేర్ θ 1/√2 హోల్ స్క్వేర్ sin స్క్వేర్ θ 1/√2 హోల్ స్క్వేర్. సో మైనస్ 1/2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు -1/4. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవాలి. సో మీకు అప్పుడే మైండ్లో తట్టాలి, ఇక్కడ మైనస్ ఉంది. సో ఆన్సర్ కూడా మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ అండ్ సి అసలే కాదు. సో ఈ రెండు వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చేయాలి. ట్రిక్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పటి వరకు ఎవరైనా కొట్టిన వాళ్ళు ఉంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, సేమ్ ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చాడు లక్కీగా. సో డైరెక్ట్గా 45 degrees సబ్స్టిట్యూట్ చేయండి మళ్ళీ. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు 45 degrees. cos 45 పవర్ 6, cos 45 అంటే 1/√2 నాన్న. సో హోల్ పవర్ 6 నాన్న, ప్లస్ ఇక్కడ కూడా 1/√2 నాన్న, హోల్ పవర్ 6 నాన్న, -1
మల్టిప్లైడ్ విత్ నాన్న 1 + 1 + 2 నాన్న +3. ఓకే, సో ఇది +3, ఇది ఏమవుతుందన్న 4 అవుతుంది. సో ఈ మల్టిప్లైడ్ బై ఏమవుతుందని ఇక్కడ 1/8 + 1/8 - 1 అవుతుందన్న. ఓకే, సో ఎల్సిఎం అనేది 8. సో ఇది 1 + 1 2, 2 - 8 - 6 నాన్న. ఓకే, క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి. +3, 4 1 జా 4 2 జా 2 1 జా 2 3 జా. సో -3 + 3 = 0. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి నాన్న ఒకసారి. ఓకే, ఇక్కడ 4 కదా, పవర్ 4. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి నాన్న ఒకసారి. ఈ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. మనకు ఆప్షన్స్ లో 2 కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చాడు, 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు. సేమ్ ఇక్కడ అక్కడ థీటా ప్లేస్ లో ఇక్కడ ఏ ఉంది. సో ఏ అనేది కూడా ఒక యాంగిల్. సో ఏ అనేది 45 పెట్టండి. మనకు ఏ అండ్ సి ఆప్షన్ లో 1 0 వస్తే ఆప్షన్ అదే అయిపోతుంది. కానీ రాకపోతే ఇక్కడ బి అండ్ డి లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి 45, అదే డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ ఏ = 45 degrees, ఏ = 45 degrees. cosec పవర్ 4a, cosec 45 √2, పవర్ 4 ఉంది కాబట్టి పవర్ 4, 1 మైనస్ cos 45 1/√2, హోల్ పవర్ 4 ఉంది కాబట్టి 4, మైనస్ 2 ఇంటూ cot 45 1 - 1. ఓకే, ఇదేమవుతుందన్న -2 - 1, ఇది -3 అవుతుంది. ఓకే, ఇంటూ ఇదేమవుతుందన్న 1 - 1/4 అవుతుంది. ఇదేమవుతుందన్న 4 అవుతుంది. ఓకే, 4 ఇంటూ ఇదేమవుతుందన్న 3/4 అవుతుంది. ఇక్కడ ఏముంది -3 ఉంది. 4 4 క్యాన్సల్, 3 - 3 0. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి అన్న. ఇప్పటివరకు ఎవరైనా లైక్ కొట్టిన వాళ్ళు ఉంటే ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ కొట్టండి. ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. నా హార్డ్ వర్క్కి ఫలితం వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. ఆప్షన్స్ ఇవి ఇచ్చాడు. సో ఏం చేయాలి, θ = 45, ఎవర్ గ్రీన్ మెథడ్. ఓకే, సో sin 45 ఎంత 1/√2, tan 45 1 + cos 45 1/√2 హోల్ స్క్వేర్ -1. ఓకే, ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో 1/√2 + 1/√2 ఎంత 2√2, 2√2 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4/2 అవుతుంది అన్న. 4/2 అంటే 2. సో ఇది 2 వచ్చింది, -1, 2 - 1 = 1. సో 1 వచ్చింది. ఇది ఈ టోటల్ వాల్యూ 1 వచ్చింది 45 పెడితే. ఇక్కడ కూడా 45 పెడితే 1 ఎక్కడ వస్తుంది చూడండి, tan 45 1. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. క్లియర్. సెవెంత్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు సేమ్ ఆప్షన్స్ మనకు కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చాడు. సేమ్ θ = 45 పెడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఒకటి నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డినామినేటర్స్ ఉన్నాయి కదా, న్యూమరేటర్ డినామినేటర్, కొద్ది క్యాలిక్యులేషన్ మనకు ఏమనిపిస్తుంది, లెంతీగా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చింటాడు అంటే ఏదైనా ఒక చిన్న మ్యానిపులేషన్ ఇచ్చింటాడు. ఏంటో అది చెప్తాను వినండి. ఈ క్వశ్చన్లో ఇప్పుడు ఇక్కడ పైన ఇక్కడ sin θ ఉంది, ఇక్కడ sin θ ఉంది కాబట్టి sin θ కామన్ తీయండి. సో sin θ కామన్ తీస్తే మీకు ఇక్కడ 1 ఉంటుంది, మైనస్ ఇక్కడ ఒక sin θ పోతే స్క్వేర్ ఉంటుంది. సో 2 sin²θ. ఓకే, క్లియర్. కింద చూడండి, కింద ఇక్కడ cos θ, ఇక్కడ cos θ కామన్ తీయండి. సో cos θ కామన్ తీయండి. సో ఇక్కడ 2 cos² θ -1 ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే cos 2θ ఫార్ములా మనకు 1 - 2 sin² θ ఉంటుంది ఒకటి, అండ్ సేమ్ టైం cos 2θ = 2 cos² θ -1. ఓకే, ఈ రెండు cos 2θ ఫార్ములాస్ అంటే రెండు ఈక్వల్ అనే కదా. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి రెండు క్యాన్సిల్ చేసేస్తున్నా. ఓకే, సో మన sin θ/cos θ ఎంత, tan θ. సో tan θ ఇంటూ 1/tan θ, క్లియర్, మైనస్ sec²θ. tan θ క్యాన్సల్, మనకు లాస్ట్కి -sec²θ మిగిలింది. మైనస్ ఇక్కడ θ = 45 degrees పెట్టండి. సో 45 degrees secant 45 ఎంత, √2. సో -√2² is nothing but -2. So which option is the right answer, -2. సారీ, ఇక్కడ tan θ క్యాన్సల్ అయితే 1 ఉంటుంది కదా, 1 - 2 -1. సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సారీ ఫర్ దిస్ మిస్టేక్. tan θ క్యాన్సల్ అయితే 1 ఉంటుంది ఇక్కడ. క్లియర్. ఇక్కడ ఏంటంటే ఇది క్యాన్సల్ అయిపోయి 1 ఉంటుంది. sin θ/cos θ వాల్యూ ఎంత, tan θనే కదా. సో tan θ × 1 tan θ. సో ఈ ఫార్ములా రాసుకోండి, tan θ = sin θ/cos θ. ఓకే, సో 1 - sec²θ, 1 - √2², 1 - 2 -1. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎయిత్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటున్నాడు.
సో ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఆప్షన్స్లో ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఇచ్చాడు. సో టీటా ఈక్వల్ టు 45 పెట్టండి ఒకసారి. టీటా ఈక్వల్ టు 45 పెడితే ఏమొస్తుంది ఒకసారి చూడండి. టీటా ఈక్వల్ టు 45 పెడితే 1/√2 వస్తుంది. కింద చూడండి 1 మైనస్ cot 45 1, 1 మైనస్ 1 0, అంటే సంథింగ్ బై 0 వస్తుంది. ఓకే, ఇది అన్డిటర్మినెంట్ ఫామ్. సో ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు ఏమని చెప్పాను మీకు, 45కి ఒకవేళ అన్డిటర్మైన్డ్ ఫామ్స్ వస్తే, అన్డిఫైన్డ్ ఫామ్స్ వస్తే 135 యూజ్ చేయాలి. ఓకే, సో మీకు 135 వాల్యూస్ రాస్తాను ఇప్పుడు. సైన్ కాస్ tan కి సైన్ 135 డిగ్రీ ఈక్వల్ టు 1/√2, కాస్ 135 degrees equal to minus 1/√2, tan 135 degrees equal to minus 1. సారీ, ఇది ఆపోజిట్ రాశాను. సైన్ మైనస్ 1/√2, ఇది పాజిటివ్ 1/√2. ఓకే, సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. 45 తీసుకుంటే కింద డినామినేటర్లో 0 వస్తుంది కాబట్టి అది అన్డిఫైన్డ్ ఫామ్. సో 135 డిగ్రీస్ తీసుకుందాం. సో టీటా ఈక్వల్ టు 135 డిగ్రీస్. ఓకే, సో తీసుకుంటే ఏమొస్తుంది, సైన్ 135 ఎంత, మైనస్ 1/√2. ఓకే, బై 1 మైనస్ కాట్ టీటా, కాట్ 130, tan అన్న కాట్, tan కాట్ 2 ఈజ్ నథింగ్ బట్ -1. సో మైనస్ ఆఫ్ -1. ఓకే, సో ప్లస్ అగైన్ కాస్ 135, సైన్ కాస్ సేమ్. ఓకే, సైన్ 135 -1, సారీ కొసెక్ కాదు కదా, యా it is cos 135 1/√2. okay, 1 minus tan 135 -1. క్లియర్? ఇక్కడ కాట్ నేను -1 ఎందుకు తీసుకుని తెలుసా, tan θ ఫార్ములా ఏంది, tan θ ఈస్ జస్ట్ రెసిప్రోకల్ ఆఫ్ cot θ, 1/cot θ. ఓకే, సో ఇది -1 అవుతే cot θ కూడా మనకు -1 అవుతుంది. ఓకేనా, అందుకే తీసుకున్నా. క్లియర్? ఇప్పుడు దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. కింద మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి కింద 2 వస్తుంది. -1/√2/2 ప్లస్ ఇక్కడ 1/√2/2. సో ఎల్సిఎం 2 కాబట్టి పైన క్యాన్సల్ అయిపోతాయి కదా. -1/√2 ప్లస్ 1/√2 ఏమవుతుంది, 0 అవుతాయి. సో 0/2 0. సో దీని వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. దేనికి, టీటా 135కి. సో ఇక్కడ 0 ఎక్కడ వస్తుంది చూడండి ఒకసారి, 0 ఎక్కడ వస్తుంది, సైన్ ఇక్కడ పెట్టండి ఒకసారి. సైన్ టీటా, సైన్ 135 -1/√2, కాస్ ప్లస్ 1/√2, ఇదే కదా ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా రావు మనకు, మిగతాయి 0 రాదు మనకు. క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. 135 సైన్ 135 -1/√2, కాస్ 135 1/√2, కాట్ tan 135 ఈక్వల్ టు -1. క్లియర్? సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ అంతే. సైన్ 135 -1/√2, కాస్ 135 1/√2, 1 1 మైనస్ మైనస్, కాట్ 135 -1, 1 మైనస్ tan 135 -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 + 1 2, 1 + 1 2. సో ఎల్సిఎం ఏమవుతుంది, 2 అవుతుంది. పైన -1/√2 ప్లస్ 1/√2, రెండు డిఫరెంట్ సింబల్స్, సేమ్ నెంబర్స్ విత్ ఆపోజిట్ సింబల్స్ 0 ఈక్వల్ టు ఆన్సర్ 0. సో ఫస్ట్ ఆప్షన్కే మనకు 135 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ 0 వస్తుంది, మిగతా రావట్లేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్ చూడండి. ఇప్పటివరకు లైక్ కొట్టడం అంటే లైక్ కొట్టండి ప్లీజ్. సో 9th క్వశ్చన్ ఈ వాల్యూ అడుగుతున్నాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. సేమ్ టీటా ఈక్వల్ టు 45 పెడితే మనకి ఇక్కడ 1 - 1 కింద 0 వచ్చేస్తుంది. సో 45కి 0 వస్తుంది కింద డినామినేటర్లు, అంటే మనం టీటా ఈక్వల్ టు 135 తీసుకోవాలి. క్లియర్? సో tan 135 ఎంత మనకు, -1. -1/1 మైనస్ ఆఫ్ -1, cot 35 135 కూడా -1. ఓకే, ఇక్కడ కూడా cot 135 ఎంత, -1, 1 మైనస్ ఆఫ్ -1. సో ఇక్కడ ఏమవుతుంది మనకు, -1/2 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 1/2 అవుతుంది. సో -1/2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, -1 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు -1 ఇక్కడ 135 సబ్స్టిట్యూట్ చేస్తే -1 రావాలి. ఏ ఆప్షన్లో వస్తుందో చూడండి ఒకసారి. ఇది 1 ప్లస్ tan 135 అంటే -1 ప్లస్ cot 135 అంటే -1. సో 1 - 1 - 1 ఈక్వల్ టు 1 - 2 ఈక్వల్ టు -1. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బీసీడీలో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ sec 135 మనకు sec వాల్యూ లేదు, ఎందుకంటే ఇది 1/cos రాసుకోవాలి. sec అంటే 1/cos, 1/cos ఎంత, 1/√2, అంటే ఇది √2 అవుతుంది. ఓకే,
1 ప్లస్ రూట్ 2 అసలు కానే కాదు, మనకు -1 రాదు రూట్ 2 ఉంటే. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ కొసెక్ ఏ. కొసెక్ ఏ అంటే ఏంది? సైన్కి రెసిప్రోకల్ అంటే -√2 వస్తుంది. 1 -√2 -(-1) ఈజ్ ఈక్వల్ టు 1 -√2 + 1 ఈక్వల్ 2 -√2 వస్తుంది. ఇది కూడా కాదు, -1 రాదు. సేమ్ ఇక్కడ కూడా 1 ప్లస్ సెక్ ఏ అంటే మళ్ళీ 1/cos ఏ. ఓకే, ప్లస్ tan ఏ అంటే -1, tan 135 -1. సో 1 ప్లస్ కాస్ ఏ ఎంత? కాస్ 135 1/√2. 1/√2 అంటే పైకి వెళ్తే √2 -1 -1 + 1 క్యాన్సల్, ఇది √2 వస్తుంది. సో ఆప్షన్ ఏనే మనకు -1 వస్తుంది, మిగతా రావట్లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రిక్ కాన్సెప్ట్ నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి 1 డేకి 2 డేస్ ఆర్ ఎవ్రీ డే పాసిబుల్ ఖచ్చితంగా అవుతుంది. నేను ఖచ్చితంగా మీకోసం ప్రతి చాప్టర్ నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ విత్ అలాంగ్ విత్ కాన్సెప్ట్ చెప్దామని ఫిక్స్ అయిపోయాను. ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి చాలామంది అడుగుతున్నారు ప్యూర్ మ్యాథమెటిక్స్ ఎక్కడ మంచి కంటెంట్ దొరుకుతలేదని. నేను ఇన్ని రోజులు మీకు జూమ్ రికార్డింగ్స్ సెల్ చేశాను కదా. సో జూమ్ రికార్డింగ్స్ ఓకే, నెక్స్ట్ మేము ఇట్లా బోర్డ్ ఎక్స్ప్లెనేషన్తో ప్యూర్ మ్యాథమెటిక్స్ రిలీజ్ చేస్తాము ఒక 1 వీక్లో. సో మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇప్పటి వరకు 95% మెంబర్స్ చాలా బాగా నచ్చుకున్నారు క్లాసెస్. ఒక 5% మెంబర్స్ మాత్రమే జూమ్ రికార్డింగ్స్ కాకుండా వేరే రికార్డ్స్ ఉంటే బాగుంటుండే సార్, కొద్దిగా జూమ్ రికార్డింగ్స్ కొద్దిగా అర్థం అవుతలేవు అంటున్నారు. బట్ 95% మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకా అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. సో అందుకే ఆ 5% కూడా ఎందుకని, అందరి కోసం వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే అందరికీ ఇష్టం. సో వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. సో 1 వీక్లో ఖచ్చితంగా వస్తాము, ఇన్ఫామ్ చేస్తాము. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ డే ఒక వీడియో లేదా ఎవ్రీ 1 డే ఆల్టర్నేటివ్ డే ప్రతిరోజు ఒక వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు లాస్ట్ 10th క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ చూడడానికి కొద్దిగా డిఫరెంట్ ఉంది కదా. ఇఫ్ cot alpha ఈక్వల్ టు p/q, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p cos alpha minus q sin alpha by p cos alpha plus q sin alpha minus p square minus q square divided by p square plus q square plus 3 అంటున్నాడు. ఓకే, ఒక్కసారి చూడండి. ఇలాంటి ఇచ్చినప్పుడు మీరు ఏం ఆలోచించకండి, డైరెక్ట్గా ఆల్ఫా ఈక్వల్ టు 45 తీసుకోండి. ఆల్ఫా ఈక్వల్ టు 45 తీసుకుంటే cot 45 1 కాబట్టి 1 ఈక్వల్ టు p/q. క్రాస్ మల్టిప్లై చేస్తే q ఈక్వల్ టు p వస్తుంది. సో q ఈక్వల్ టు p ఎప్పుడు పాసిబిలిటీ? q1 ఉండాలి, p1 ఉండాలి, q2 ఉండాలి, p2 ఉండాలి. 3ల పాసిబిలిటీ కదా. సో ఫస్ట్ది ఒకటే తీసుకోండి, 1, 1. సో ఇక్కడ పెట్టండి p1 కాజ్ ఆల్ఫా ఎంత అవుతుంది? కాజ్ ఆల్ఫానే అవుతుంది. -1 ఇంటూ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫానే అవుతుంది. ఓకే, బై p ఇంటూ కాజ్ ఆల్ఫా, 1 ఇంటూ కాజ్ ఆల్ఫా, కాజ్ ఆల్ఫా, 1 ఇంటూ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, ఇది ప్లస్. ఓకే, మైనస్ ఇక్కడ 1 - 1/1 + 1 + 3, 1 - 1 0. సో ఇది పోతుంది. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్ఫా ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ? 45. కాస్ 45 ఎంత? 1/√2 మైనస్ సైన్ 45 కూడా 1/√2. ఇది కూడా ఎంత అయింది? 0 అయింది. 0/something 0. సో మనకు మిగిలింది ఏంది? +3. సో +3 అనేది మనకు ఆప్షన్లో ఉందా? ఎస్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలనో ఒక్కసారి అందరూ కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ట్రిగ్నోమెట్రీలో ఈ 10 క్వశ్చన్స్ కాకుండా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ క్వశ్చన్ యాడ్ చేస్తాము. లాస్ట్ వీడియోలో అడిగితే ఎవరైతే పెట్టలేదు, మరి మీ అందరికీ ఆల్జీబ్రా వచ్చిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఏ క్వశ్చన్ అయితే నాకు కామెంట్ రాలేదు. సో ఈ వీడియోకి మీరు ఏదైతే క్వశ్చన్ మీకు డౌట్ ఉందో అది కామెంట్ చేయండి. లేదా మీరు వేరే బుక్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, అందులో ఒక ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ టఫ్ ఉంటుంది, మీరు కామెంట్ చేయండి. అది మేము ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేకుంటే మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ మీకు ఏం కావాలి? మెన్సురేషన్, జామెట్రీ, స్టాటిస్టిక్స్. సో ఏ టాపిక్ కావాలో చెప్పండి, అది మేము మీకు రేపే అప్లోడ్ చేస్తాము. నైట్ వరకు మాకు కామెంట్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.